ఫైన్. మీ అందరికి ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడబోతున్నా. బిజినెస్ కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి తేడా ఉంది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, మనం ఎలా రావాలి జీవితంలో? మీరు టీచర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు, కానీ మన్ని మనం అమ్ముకోవడమే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. మన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒకళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ నాకు ఇంగ్లీష్లో మంచి స్పీకర్ కావాలి సార్, మా రోటరీ క్లబ్ వాళ్ళ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ హైదరాబాద్లో అవుతుంది, మా కీనోట్ స్పీకర్ కావాలి, మా దగ్గర 50-60 వేలు బడ్జెట్ ఉంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నా దగ్గర బోల్డ్ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే నాకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు. నేను వెంటనే అన్నా, మీరు అమితాబ్ బచ్చన్కి ఫోన్ చేసి మంచి యాక్టర్ ఎవడైనా ఉన్నాడా అని అడిగినట్టుంది సార్ అన్న. వెంటనే సార్ మీరే చెప్తారా అన్నాడు. అన్న నేను అవే డబ్బు తెచ్చుకున్నాను. సెల్లింగ్ అవర్ ఐడియాస్, ప్లేసింగ్ అవర్ సెల్ఫ్ అబోవ్ ది అదర్స్. మన్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం పక్కన పెట్టండి, మనం ఎక్కడున్నా సరే మన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎవడైనా వచ్చి మీ కాస్ట్ ఎక్కువ సార్ అన్నాడు అనుకో, 5 స్టార్ అంతే కదండి, కాఫీ 500 ఉంటుందండి. కరెక్ట్ కదా? నా అనుభవాన్ని ఎవడైనా కాస్ట్ చేయగలడా? మన ఇన్పుట్స్ కాస్ట్ చేయాలి. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఎంటర్ ద వరల్డ్ కాల్డ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. క్విక్గా చెప్తాను. బిజినెస్ మ్యాన్కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి మధ్య తేడా ఉంది. మీ బిజినెస్ మ్యాన్ మార్కెట్ ప్లేయర్, అంటే మార్కెట్లో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో అలా చేస్తారు. కానీ ఆంటర్‌ప్రెన్యూర్ అయితే మార్కెట్ లీడర్. ఇంకో ప్రదీప్ ఉన్నాడో చూపించండి. ప్రదీప్ లాంటి వాడు ఒకడే ఉంటాడు, గంపా లాంటి వాడు ఒకడే ఉంటాడు, ఇంపాక్ట్ లాంటిది ఒకటే ఉంటుంది. వీ షుడ్ నాట్ బికమ్, మనం 1000 మంది మధ్యలో గొర్రెల మందులో హే డ్ర్ బా అంటే వెళ్ళే గొర్రెలు కాదు, మనమే గొర్రెల కాపిరి, పద అంటే 10 మంది గొర్రెలు మన చుట్టుపోవాలి కదా. సో యు ఆర్ మార్కెట్ లీడర్స్, యూఆర్ నాట్ మార్కెట్ ప్లేయర్స్. అండ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ జస్ట్ క్యాలిక్యులేటివ్ నేచర్. అరే ఎంత అమ్మితే ఎంత వస్తుంది, ఎంత అమ్మితే వస్తుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, మీరు అందరూ జవాబు చెప్పండి. 5 రూపాయలకి ఒక గుడ్డు చొప్పున 100 గుడ్లు మీరు కొన్నారనుకుందాం. 5 రూపాయలకి ఒక గుడ్డు చొప్పున 100 గుడ్లు మీరు కొన్నారనుకుందాం. దాన్ని లాభానికి ఎలా అమ్ముతారు? చెయ్యెత్తి చెప్పండి నాకు. దాన్ని ఎలా అమ్ముతారు?